ప్రైమరీ ఎడ్యుకేషన్ విషయానికి కూడా వస్తే ఈ సంవత్సరంలో ఈ ఏడాది స్కూల్ పిల్లలకి స్కూల్ తెరిచే నాటికి పుస్తకాలు ఇవ్వలేదు, యూనిఫామ్స్ ఇవ్వలేదు, షూస్ ఇవ్వలేదు. నాడు నేడు డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ప్రాధాన్యం అన్నది పూర్తిగా ప్రభుత్వ విద్య మీద తగ్గిపోయినట్టు కనిపించట్లేదా? వాస్తవంగా చెప్పాలంటే మొన్ననే ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా 1,00,000 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి ప్రకటించింది. ఇక్కడ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఒక్కరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరు అధికారంలోకి వచ్చిన తర్వాత రూల్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాటిని ఇష్టారాజ్యంగా మార్చడం ద్వారా జరిగేటువంటి నష్టం అంతా ఇంత కాదు. కనీసం ఒక కాంక్రీట్గా ఏది మంచి ఏది చెడు అనేటువంటిది లేకుండా పోయేటువంటి సందర్భంలో ఇలాంటివి జరుగుతుంది. ఈరోజు పాఠ్యపుస్తకాలు ఒకప్పుడు నేను విద్యార్థిగా ఉన్న సందర్భంలో 6 నెలలైనా బుక్సే రావు, వచ్చిన బుక్స్ ఏమి అర్థం కావు అని చెప్పి పాటలు పాడుకునేవాళ్ళం. ఈరోజు మళ్ళీ తిరిగి ఆ పరిస్థితికి పోవడం అంటే ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా జూలై ఎండ్ అవుతాన్నా కూడా ఇంకా కొన్ని పాఠ్యపుస్తకాలు రానటువంటిది మా దృష్టిలో కూడా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పాఠ్యపుస్తకాలను ఇవ్వాలి. పైగా పాఠశాలల్లో ప్రాథమికమైనటువంటి మౌలిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పనకు సంబంధించిన దాంట్లో స్పెషల్ బడ్జెట్ కేంద్రీకరించి అయినా సరే దానికి డబ్బులు కేటాయించాలి. అది కూడా లేదు. ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలని అవి పెరుగుతూ ఉన్నాయి. కొన్ని పాఠశాలలు మూత వేయడానికి దూరాన్ని బట్టి, దగ్గరను బట్టి, స్ట్రెంత్ను బట్టి మొత్తమే స్కూల్స్ ఎత్తేసేటువంటి బాపత్తులు కూడా కొనసాగుతుంది. దానిపైన ఉపాధ్యాయ సంఘాలు ఏకరు పెట్టి చెప్తున్నారు. ఇంకోవైపున విద్యార్థులు కూడా వీధి పోరాటాల ద్వారా ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం చెప్పేటువంటి కారణాలు అవి సహేతుకంగా లేవు. ఎక్కడైనా కూడా 1 కిలోమీటర్ దూరంలో అంటే ప్రభుత్వం ఎక్కడైతే ఊరు ఉందో, జన ఆవాసాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జన ఆవాసాల్లో ప్రతి చోట ఒక స్కూల్ పెట్టాలి. దీన్ని లాభాపేక్షతో పెట్టేటువంటిది, లాభనష్టాలు చూసేటువంటిది కాదు. ఇది భవిష్యత్ తరాన్ని, భవిష్యత్తు జాతి నిర్మాణాన్ని చేపట్టేటువంటిది విద్యా వ్యవస్థ. కాబట్టి ఆ దేశం యొక్క అభివృద్ధిని, ఆ దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ తీరుతెన్నులు బట్టే ఆ దేశాన్ని లెక్కించవచ్చు అని చెప్పి మహానుభావులు, మేధావులు చాలామంది చెప్పారు. కానీ ఈరోజు దాని నానుడి అవన్నీ ఎప్పుడో చెప్పారు, మీరంతా బూజుపట్టినటువంటి మాటలన్నీ ఎందుకని చెప్పి చెప్తా ఉన్నారు. తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని చెప్పి కొఠారి మహాశయుడు చెప్పారు. 1:30 నిష్పత్తి, ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులకు బోధన చేయాలన్నారు. ఈరోజు మీరు ఉపాధ్యాయ నిష్పత్తినే తగ్గిచ్చేస్తూ ఉన్నారు. 40 మందికి వచ్చింది, 60 మంది ఉండి 120 మందికి ఒక ఉపాధ్యాయుడిని ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టి 7 తరగతులకు ఒకరే ఉపాధ్యాయుడు అనేటువంటి పద్ధతిలో కూడా బోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది, నినాదాల్లో రూపుదిద్దుకుంటుంది తప్ప అక్కడ కాదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన దాంట్లో ర్యాంకులు సంపాదిస్తే, బాగా మార్కులు సంపాదిస్తే ఎవరైనా డిఈఓ లాంటి, ఎంఈఓ లాంటి కింది స్థాయి అధికారులు కాకుండా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి బాగా మీరు ఫలితాలు సాధించారు షబ్బాస్ అని చెప్పేసి ఆ స్కూల్కు ఇన్సెంటివ్స్ ఇచ్చేలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. ఎందుకంటే ఈ పాలక ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యా వ్యవస్థను పెంచి పోల్చేటి వాళ్ళు. ఆ కార్పొరేట్ విద్యా వ్యాపారులే అమరావతిలో బలమైనటువంటి ప్రజాస్వామిక సౌదాలై నిలబడి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా వాళ్ళు అవతారం ఎత్తారు. విద్యా వ్యాపార కుబేరులే ఈరోజు రాజకీయ నాయకులై చట్టసభల్లోకి వచ్చారు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలను మూలుగులతో సహా పీల్చేసి ఆ రక్తంతో వచ్చినటువంటి డబ్బుతో ఎదతల్లి వాళ్ళు అందలాలెక్కి వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. ఇంకా పేదవాడికి ఎక్కడా, దళితుడికి ఎక్కడా, ఆదివాసి ఎక్కడా, గిరిజనుడు ఎక్కడా, తినడానికి తిండి లేనటువంటి ఆ వర్గాలు ఎక్కడా, ఆడికి ఆ తినడానికి తిండి లేనటువంటి వాడికి మధ్యాహ్నం భోజనం పెడితే అందులో భోజనంలో గుడ్డు పెడితే కొంతమంది ప్రవచనకారులంతా దాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితికి పోయారు. అంటే ఈ యొక్క ఆలోచన విధానం ఏది అభివృద్ధి చెందినటువంటి సమాజానికి అనుకూలమైనటువంటి పద్ధతిలో ప్రవచనాలు కూడా వస్తున్నాయి తప్ప అభివృద్ధికి దూరంగా ఊరికి అవతల నెట్టివేయబడినటువంటి ఆ వర్గాల వారిని మనతో పాటు సమున్నతంగా తీసుకొనొద్దామనేటువంటి ఆలోచనలు కొరబడుతూ ఉన్నాయి. ఇది దేశానికి, దేశ ప్రజానికానికి 79 సంవత్సరాల తర్వాత కూడా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి చర్య.